హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ వేపుడు. ఈ న్యూ ఇయర్కి బయట హోటల్లో రెస్టారెంట్లో కాకుండా ఇంట్లోనే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఇలా ఇంట్లోనే చేయించుకొని టేస్ట్ చేయండి. ఎక్కువ మసాలాలు గ్రేవీలు ఏమి వేయకుండా సింపుల్గా టేస్టీగా ఉండే ఈ చికెన్ వేపుడు అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది. మీకు న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ టైంలో స్టాటస్లో తినడానికి కూడా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ వేపుడును ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం అర కేజీ చికెన్ను నీళ్ళతో 3-4 సార్లు శుభ్రంగా కడిగి స్టెయినర్లో వేసుకోండి. ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ చికెన్ను ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలి. అయితే ఈ చికెన్ అనేది ప్రతి ముక్కలో బోన్ ఉండేటట్టు చికెన్ తెచ్చుకోండి. అలా అయితేనే వేపుడు చాలా బాగుంటుంది. తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, ఫ్రెష్గా నూరుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, శుభ్రంగా కడిగిన కొంచెమంత కొత్తిమీర, కొంచెమంత పుదీనా, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని చక్కగా ముక్కకు ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలి. ఈ చికెన్ను మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, 10-15 నిమిషాలు ఉంచాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఉప్పు కారం కలిపిన తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఐరన్ కడాయి, అది కూడా మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ కడాయిలో చేస్తే చికెన్ వేపుడు బాగుంటుంది. తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 15-20 కాజును వేసుకొని ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు నూనెలో వేయించుకొని ఈ జీడిపప్పును తీసి పక్కన ప్లేట్లో పెట్టేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి. అర కేజీ చికెన్కు ఈ మాత్రం ఉల్లిపాయలు ఉండాల్సిందే. అలా అయితేనే అన్నంలోకి కలుపుకోవడానికి గ్రేవీలా వస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 5-6 పచ్చిమిర్చిని చీల్చి వేయండి. ఒక చిన్న బిర్యానీ ఆకును వేసి కొంచెం ఫ్రై చేయండి. తర్వాత గుప్పెడు మెంతెంకూర ఆకులను శుభ్రంగా కడిగి వేసుకోండి. మెంతెంకూర ఫ్లేవరు చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. తర్వాత చిటికెడు పసుపు వేసిన తర్వాత మెంతెంకూర ఆకులు ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఇందులోకి వేసి ఆయిల్ అనేది ప్రతి ముక్కకు కలిసేలా కలిపేయండి. కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ముక్క అనేది జ్యూసీగా ఇలా వాటర్ అనేది సపరేట్గా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు మంటను అలాగే సిమ్లో పెట్టుకొని కలుపుతూ మరొక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అనేది పూర్తిగా ఎవాపరేట్ అయ్యి చికెన్ వేపుడు అనేది ఇలా కొంచెం డ్రై అయిన తర్వాతనే దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, చిటికెడు అంటే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా, కొన్ని కరివేపాకు ఆకులను వేసి కలిపేయండి. కరివేపాకు ఆకులు చివర్లో వేయడం వల్ల ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుతూ మరొక 2 నిమిషాలు పాటు ఫ్రై చేసుకోవాలి. చివర్లో కొంచెమంత కొత్తిమీరను చల్లేసి ఓసారి కలిపేయండి. చూడండి, చికెన్ ముక్కలు ఈ కలర్లోకి మారే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టోటల్గా 10-12 నిమిషాల పాటు ఫ్రై చేస్తేనే చికెన్ వేపుడు చాలా బాగుంటుంది. అంతేనండి, ఈ కలర్లోకి మారి కొంచెం డ్రైగా అయిన తర్వాత చివర్లో నూనెలో వేయించిన జీడిపప్పును వేసి ఓసారి ఉప్పు కారం కలిసేలా కలిపి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయండి. అంతే, ఎంతో టేస్టీ చికెన్ వేపుడు రెడీ అయిపోయింది. అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది, సైడ్ డిష్గా నంచుకోవడానికి బాగుంటుంది, ఈవినింగ్ టైంలో స్టార్టర్స్లో తినడానికి కూడా బాగుంటుంది. చూడండి, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఈ చికెన్ వేపుడును ఈ న్యూ ఇయర్కి మీరు కూడా ట్రై చేయండి. ఎలాంటి ఎక్కువ మసాలాలు గ్రేవీలు ఏమి వేయకుండా సింపుల్గా చేసుకునే ఈ చికెన్ వేపుడు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.